సార్ జనరల్‌గా చాలామంది పితృదోషాలు ఉన్నాయి అని చెప్తూ ఉంటారు. అసలు పితృదోషాలు ఉంటే ఎలాంటి సమస్యలొస్తాయి? అదేవిధంగా నివారణ ఏం చేసుకుంటే బావుంటది? సో, ఎక్కడికి పోయినా బ్రాహ్మిన్స్ గాని, గుళ్ళకి పోతే ఏమంటారంటే, "మీకు పితృదోషం ఉంది. అందుకే నువ్వు ఏ పని చేసినా అయితలేదంటారు." అవును. అని పూజలు చేయమని చెప్తారు. అన్ని గుళ్ళల కాడికి తీసుకెళ్తారు. పూజలు చేపిస్తారు. హ్మ్. పిండాలు పెట్టిస్తారు. అవన్నీ చేపిస్తారు. అవును. అన్ని కర్మ అవన్నీ చేపిస్తారు. హ్మ్. అయినా గాని ప్రాబ్లమ్ తీరదు. అవును. "అరె! మేము అన్నీ చేసొచ్చినాం. అయినా రిజల్ట్ లేకపోయా" అని బాధపడుతుంటారు. హ్మ్. ఈ పితృదోషం అంటే ఏందంటే, చనిపోయిన మన పూర్వీకులు గాని, హ్మ్. మన తల్లిదండ్రి గాని, లేతే మన తాత గాని, మన ఇంట్లో ఎవరో చనిపోయిన వ్యక్తులు గాని, వాళ్ళేం చేస్తారంటే చనిపోయిన తర్వాత వాళ్ళ యొక్క ఆత్మ అంటే హ్మ్. శరీరానికెళ్ళి బయటికొస్తది. అయితే ఆత్మ శరీరాన్ని వదిలేసి బయటికి రాగానే నెగెటివ్ ఎనర్జీ అయితది. హ్మ్. అదేం చేస్తది? ప్రేమతో మన ఇంట్లోనే ఉండిపోతది. ఒకరి మీద ప్రేమ ఉంటది. ఆ ప్రేమతో మన ఇంట్లో ఉండిపోతది. ఉండిపోయి దాంతోటి ఏమైతదంటే ఆ ఇంట్లో వాళ్ళకు ప్రాబ్లమ్ స్టార్ట్ అయితాయి. ఇన్ మెయిన్‌గా ఎవరికైతే ప్రతి ఇంట్లో ఒక వ్యక్తికి ఈ ఎనర్జీలనేటివి అటాక్ అయితాయి. అంటే వచ్చి వాళ్ళ దగ్గర కూసుంటాయి. కూర్చున్న కాలంలో ఏమైద్దంటే వాళ్ళకు ఏ పని చేసినా ముందర రాకపోవడం, అనారోగ్య సమస్యలు రావడం, డబ్బు సమస్య రావడం, ఇక ఏది చేసినా కలిసి రాకపోవడం, వేరే వాడు చేసి అదే పని సక్సెస్ అయితది. వీడు చేస్తే చెడిపోతది. హ్మ్. ఇక చెడిపోయి మనం ఏం చేస్తాం, వీళ్ళేం చేస్తారు ఇక అదే సిద్ధాంతం దగ్గరికి పోతే పితృదోషం ఉంది నివారణ చేయి అంటారు. నివారణ చేస్తే తగ్గదు. హ్మ్. అయితే ఇదేమైతుందంటే, ఈ మనుషులు ఒకప్పుడేమో చిన్నప్పుడు చదువుకున్నాక, పెళ్లి చేసినాక, సంసార జీవితమైన 50 ఏళ్ళు అయినాక అడవికి పోయేటోళ్ళు. పూర్వకాలంలో రాజుల టైంలో. అడవికి పోయి తపస్సు చేసుకొని మోక్షం పొంది దేవుని దగ్గరికెళ్ళిపోయేవాళ్ళు. అంటే స్వర్గం పోతది. ఇప్పుడు ఉన్న మన జనరేషన్‌లో ఏం చేస్తాం కలియుగంలో ఏం చేస్తున్నామంటే, పెళ్లి చేసుకుంటున్నాము, చిన్నప్పుడు చదువుతున్నాం, పెళ్లి చేసుకుంటున్నారు. అయినాక 50 ఏళ్ళు, 100 ఏళ్ళు వచ్చినా గానీ ప్రేమలు తగ్గుతలేవు. అంటే వస్తువు మీద గానీ, మనిషి మీద గానీ, విలాసాలకు గానీ అలవాటు అవ్వడం, వాటి మీద ప్రేమ ఏర్పడి, హ్మ్. మనము అసలు ఈ మానవ జీవితం వద్దు, దేవుని దగ్గరికెళ్ళిపోవాలన్న ఆ కాన్సెప్ట్ ఎవ్వరికి లేదు. ఇంకా ఎక్కువ బతకాలని కోరికుంది. అవును. అయితే అనవసరంగా చనిపోయినాక ఏమైతుందంటే, ఆ ఎనర్జీకి కోరికలు తీరక మన ఇంట్లోనే ఉంటది. మన ఇంట్లో ఉంటే ఏమైతది, మన ఇంటి ఉన్న వ్యక్తి మీద ఆ ఎనర్జీ వచ్చి కూర్చొని, ఆ చుట్టాలను చూస్తది. ఇంట్లో అందరిని చూసుకుంటది. భార్యని, పిల్లలను, చుట్టాలను కలుస్తుంటది. అయితే ఇలా అయిపోయి ఏమైతదంటే, మన ఇంట్లో ఉంటది ఎనర్జీ. దీటినే మనము పితృదోషాలంటాం. హుహు.